నమస్కారాలు. ఒక 2 రోజుల క్రితము సాక్షిలో అహోబిలంకి సంబంధించి ఆలగడ్డలో ఏదో అరాచకాలు జరిగిపోతున్నాయని చెప్పి ఒక ఆర్టికల్లో రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఎన్టీవీ ఛానల్లో కూడా అహోబిలం సంబంధించి ఒక స్టోరీ, ఒక బిట్ వేయడం జరిగింది. సడన్గా ఏంటబ్బా ఈరోజు ఎందుకు ఇంత మా గురించి ఇంత దృష్టి ఎందుకు పెడుతున్నారని చెప్పి అనుకున్నాను. తర్వాత గుర్తొచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అని. అంటే ఆయన పొద్దున లేవగానే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరెవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి మీద బురద జల్లే కార్యక్రమం తొందరలో పొద్దున్న లేయంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముందు పెడితే ఆయన చూసి సాటిస్ఫై అయ్యి ఈరోజు ఒక మంచి బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టుగా అటు సాక్షి వాళ్ళు అటు ఎన్టీవీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే గిఫ్ట్ అనమాట ఇదంతా. అంతేకాకుండా ఈరోజు నా ఏదైనా పనిలో పడి ఏదైనా బిజీ ఉండి నా భర్త గురించి నేనైనా ఒక రోజు ఆలోచించడం మర్చిపోతానేమో కానీ సాక్షి వాళ్ళు మాత్రము నాకన్నా ఎక్కువ ప్రేమ నా భర్త మీద చూపిస్తున్నారు. కానీ ఒకటి మాత్రము చాలా సంతోషం, మిగతా పేపర్లలో మాది స్టేట్ వైడ్ న్యూస్లో వేసినా వేయకపోయినా మా న్యూస్ అంటే స్టేట్ లెవెల్లో మమ్మల్ని ఫోకస్ చేసేది సాక్షి. ఈరోజు సాక్షిలో వచ్చిన ఆర్టికల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అద్దు అదుపు లేని ప్రజాప్రతినిధి భర్త ఆగడాలు అంట. అదే చెప్పాను కదా, నేనైనా నా భర్త మీద అంత ప్రేమ ఉందో లేదో కానీ సాక్షికి చాలా ఉంది. మీరు రాసిన ప్రతి ఒక్క మాటకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, ఎన్టీవీలో వచ్చిన ప్రతి ఒక్క దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. లాస్ట్లో నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఈ ఇద్దరు నాకు సమాధానం చెప్పాల్సిన, నాకు కాదు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. సాక్షిలో వచ్చిన మొదటి దీని గురించి మాట్లాడే ముందు చిన్న క్లారిఫికేషను నేను ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నా. ఒకటి, అహోబిలం నరసింహస్వామి గుడి ఏదైతే ఉందో అది కంప్లీట్గా మఠం చేతిలో ఉంది. దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మఠంలోకి చేర్పించేస్తున్నారు. ఇప్పుడు అంటే మఠంలో అడ్మినిస్ట్రేషన్ కానీ ఉద్యోగాలు కానీ లేకపోతే దాంట్లో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వానికి మాకు ఎటువంటి రోల్ సంబంధము ఉండదు. ఇది క్లారిటీ ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది. మొదటిగా ఏదైతే కొబ్బరికాయల టెండర్ దీని గురించి మరి మాట్లాడుతూ మొత్తం మా కనుసైగల్లోనే జరుగుతున్న అహోబిలంలో మేము తలుచుకుంటేనే ఏదైనా జరుగుతుంది. అక్కడ చీమ చిటుకు కనాలంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒప్పుకుంటూనే అవుతుంది అనేది ఒకటి బాగా సృష్టించడం జరిగింది. మరి ఈ కొబ్బరికాయ టెండర్కి సంబంధించి అసలు ఎవరు దీంట్లో పాల్గొనలేదు. మేమేదో దౌర్జన్యం చేసి అక్రమాలు చేసి ఘోరాలు నేరాలు చేసి భయభ్రాంతులకు గురి చేసి అసలు ఎవరిని కూడా ఆ టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా చేశామని చెప్పి రాసినారు. ఈ కొబ్బరికాయ టెండర్లో 2 కంపెనీలు 2 వ్యక్తులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి పెనుకొండ వెంకట రమణ, రెండోది విష్ణువర్ధన్ రెడ్డి. ఈ పెనుకొండ వెంకట రమణ ఎవరు అంటే, ఈ పెనుకొండ వెంకట రమణ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి. గంగుల నానితోటి చాలా దగ్గరగా ట్రావెల్ చేసే వ్యక్తి. ఇతను కూడా టెండర్లో పార్టిసిపేట్ చేస్తాడు.
మరి మేము భయభ్రాంతులకు గురి చేస్తే మీ వైసీపీ వాళ్ళు ఎట్లా దాంట్లోకి ఎంటర్ అయినారు? మా కనుసైగల్లోనే అన్ని జరుగుతుందంటే ఏ విధంగా ఈయన పార్టిసిపేట్ చేయగలిగినారు? ఒకటి. రెండు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన టెండర్, బాక్స్ టెండర్, ఇది కూడా ఓపెన్ టెండర్లు కాదు, బాక్స్ టెండర్. బాక్స్ టెండర్లో వైసీపీ నాయకులకి రాలేదంట, వేరే వ్యక్తులకు వచ్చిందని చెప్పి వీళ్ళ బాధంతా, సాక్షి బాధంతా. వైసీపీ వాళ్ళకి వస్తేనే కరెక్ట్గా జరిగినట్టు, లేకపోతే ఏదో దౌర్జన్యం జరిగినట్టు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాయడం జరిగింది సాక్షిలో. దీనికి ఏమని సమాధానం చెప్తారు? ఈ విష్ణువర్ధన్ రెడ్డి అని ఎవరైతే వ్యక్తికి వచ్చిందో ఫుల్ పేమెంట్, గుడి ఏ రేట్ అయితే డిసైడ్ చేసిందో ఆ రేట్కి ఫుల్ పేమెంట్ ఇచ్చి కంప్లీట్ చేసుకోవడం జరిగింది ప్రాసెస్. ఎక్కడ కూడా రూపాయి వాళ్ళు గుడికి పెండింగ్ పెట్టలేదనే విషయము మరొకసారి సాక్షి వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము. రెండోది, జుట్టుకు సంబంధించిన టెండర్. ఈ జుట్టుకు సంబంధించిన టెండర్లో గొడిగినూరుకు సంబంధించిన ఒక మహిళ 1,50,00,000కి టెండర్లు పాడుకుంది. దాంట్లో 20 లక్షలు మాకు కట్టిందని చెప్పి తప్పుడు కూతలు, తప్పుడు రాతలు రాసినారు. క్షమించాల. ఎందుకంటున్నానంటే ఆ మాట, వాస్తవాలు తెలుసుకోకుండా, వాస్తవాలు తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయకుండా తప్పుడు మాటలు మాట్లాడినారు. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జుట్టుకు సంబంధించిన టెండరు మొదటిసారి పిలవడం జరిగింది. ఈ మొదటిసారి పిలిచిన టెండర్లో వచ్చింది వేరే జిల్లాకు సంబంధించిన వ్యక్తులు వేసుకున్నారు, వాళ్ళకు వచ్చింది, ఈమెకు కూడా రాలే. ఈ గొడిగినూరు వ్యక్తి, ఈ మహిళ ఎవరైతే ఉన్నారో గత 15 సంవత్సరాల నుంచి ఈ మహిళ జుట్టుకు సంబంధించిన టెండర్లో పాల్గొంటుంది. ఈ 15 సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఎవరు ఉండింది? ఇప్పుడు కూడా సర్పంచ్, అహోబిలంలో సర్పంచ్ ఎవరు? గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో హయాంలో గవర్నమెంట్ కింద ఉన్నప్పుడు కూడా అహోబిలం టెంపుల్ అప్పుడు ఎవరు హయాంలో జరిగింది? వైసీపీ ప్రభుత్వం. ఈమె వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా టెండర్లు పాడింది. అంటే అప్పుడు వైసీపీ వాళ్ళకి ఇచ్చినట్టుంది, మాకు కూడా ఇచ్చారని చెప్పి వాళ్ళు పొరపాటు పడినట్టున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి టెండర్లు పిలిచినారు జుట్టుకి సంబంధించి. దాంట్లో మళ్ళీ మా వాళ్ళు ఏదో జుట్టు తీసుకొని బయట అమ్ముకొని ఏదో పిచ్చిరాతలు రాసినారు. గత 15 సంవత్సరాల నుంచి నేను అధికారంలో ఉండింది, ఇప్పుడు కాకుండా మంత్రిగా ఉన్నది 2 సంవత్సరాలే. దానికన్నా ముందు ఎవరు ఉండింది? గంగుల కుటుంబం కాదా అధికారంలో ఉండింది? గంగుల కుటుంబం సంబంధించిన వాళ్ళ కాదా సర్పంచ్గా ఉండింది? అప్పుడు ఎవరు హయాంలో ఈమె టెండర్లు వేసినారు? అప్పుడు మీకు ఇచ్చినారా 20 లక్షలు అని సంగతి కూడా సాక్షి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అసలు ఆమె టెండర్లు మేము వచ్చినాక ఎన్నిసార్లు పిలిచినారు, ఈమె పార్టిసిపేట్ చేసిందా లేదా అనే విషయం కూడా తెలుసుకోకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా రాసిన పిచ్చి రాతలు ఈ సాక్షిలో వచ్చిన ఆర్టికల్స్. మరి అంతేకాకుండా టోల్ గేట్కి సంబంధించిన దాని గురించి, టెండర్ గురించి మాట్లాడినారు. ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వం రాక ముందు ఉన్న రేట్లు, కార్కి ఇంత, ఆటోకి ఇంత, బైక్కి ఇంత, లారీకి ఇంత, ట్రాక్టర్కి ఇంత అని చెప్పిన రేట్లకి నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా చేసిన తర్వాత మీ మీడియా మిత్రులకి అందరికి మళ్ళీ పంపిస్తా. నేను వెళ్తున్నప్పుడే ఆ టోల్ దగ్గర ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని చెప్పి నేను మీడియాలో మాట్లాడితే మీ గంగుల కుటుంబానికి వైసీపీకి సంబంధించిన సర్పంచ్ పంచాయతీ రెజల్యూషన్ తీసుకొచ్చి రేట్లు పెంచుకొని ఆ రేట్లు తగినట్టుగా ఆ రోజు, ఇప్పుడు రేట్లు డిసైడ్ చేసింది ఎవరో కాదు, మీ సర్పంచే, మీ వైసీపీ సర్పంచే రేట్లు పెంచి ఆ టైంలో ఇప్పుడు రేట్లు పెంచి చేపించేది కూడా మీ సర్పంచే.
నిజంగా అంటే టోల్ గేట్ దగ్గర ఎవరికైనా భక్తులకు ఇబ్బంది కలిగినట్టుగా ఏదైనా సమాచారం వస్తే వెంటనే యాక్షన్ తీసుకోమని అధికారులకు నేను కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు మరి టోల్ గేట్ కాడ ఇంత అరాచకం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్న సాక్షి ఎందుకండి ఒక్కసారి కూడా మీ సర్పంచ్ మాట్లాడలేదు? మీ సర్పంచ్ మీ పంచాయతీ ఎందుకు ఇంతవరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సర్పంచ్ ఇంతవరకు ఎందుకు ఒక్కసారి కూడా మాట్లాడలేకపోయినాడు దీని గురించి? ఎందుకంటే ఇది మొత్తం వెళ్ళేది సర్పంచ్ నిధులకే, పంచాయతీకే పోతుంది. మరి ఆ గ్రామం సంబంధించిన వైసీపీ నాయకులు ఎందుకు ఇంతవరకు మాట్లాడలేదు అనేది కూడా ఈ సాక్షి పేపర్ సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కిరాణా షాప్ లో నాటుసారా అమ్ముతున్నారు అని చెప్పి నేను ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అందరికి కూడా తెలుసు. ఇప్పుడు వరకు ఈ రోజు నేను రికమెండ్ చేసిన కానిస్టేబుల్ గాని, ఎస్ఐ గాని, సిఏ గాని, డిఎస్పి గాని ఒక్కరు లేరు ఇక్కడ. నేను ఏ పోలీస్ ఆఫీసర్కి రికమెండేషన్ చేయలే. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా ప్రభుత్వము తరపు నుంచి వచ్చిన వాళ్ళే. ఎక్కడైనా నాటు సారా అమ్ముతున్నారు, తయారు చేస్తున్నారు అనేది ఎక్కడైనా వస్తే పీడీ యాక్ట్ పెట్టమని చెప్పి నేనే రికమెండ్ చేస్తానని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నా. నాటు సారే కిరాణా షాప్ లో దొరుకుతుంది అన్నప్పుడు, పంచాయతీ మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకండి మాట్లాడలేకపోతున్నారు? ఎందుకని ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టి ఎవరు మాట్లాడలేదు? అంటే ప్రతిపక్షము ఆలగడలు ఎట్లో చచ్చిపోయింది, ప్రతిపక్షంలో అంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆ పాత్ర ఏదైతే ఉందో మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద బురద జల్లే కార్యక్రమము వీళ్ళు తీసుకుంటున్నారు. నేను నిజంగానే చెప్తున్నా, మేమేదో అరాచకాలు చేసి మా వాళ్ళకి ఏదో మేము ఒక పెద్దను సృష్టించి ఇవన్నీ చేయాలని అనుకుంటే మాకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళే మేము వేసుకునే వాళ్ళం కదా. ఎస్ఐని, సిఐని, డిఎస్పీని అంతా నేను కోరుకున్న వాళ్ళు నేర్పించుకునేదాన్ని కదా. ఏ ఒక్కరికి నేను రికమెండేషన్ చేయలేదు. నేను తప్పు చేయాలనుకుంటే కదా దాన్ని సమర్థించుకునే వాళ్ళని నేను పెట్టుకోవాలనుకుంటాను. తప్పే అయినప్పుడు సమర్థించుకునే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? మండి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు. తర్వాత చెప్పాలంటే మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా అహోబిలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా కలిపి టెంపుల్కి అంటే గుడికి రావాల్సిన డబ్బులు కట్టాల్సిన ఎంత తెలుసా? 2 నుంచి 3 కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు కట్టాల్సిన బకాయిలు ఉన్నాయి. మీ సాక్షి వాళ్ళు దాని గురించి ఎందుకు రాయలేదు? ఎన్టీవీ దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే వైసీపీ నాయకులనా? అంతేకాదు ఈరోజు ఏదైతే మరి ఇల్లీగల్ గా అహోబిలంలో లాడ్జీలు కట్టినారు, పర్మిషన్ లేకుండా లాడ్జీలు కట్టినారు, ఎంక్రోచ్మెంట్ అయ్యి లాడ్జీలు కట్టినారు, ఫైర్ పర్మిషన్ లేకుండా లాడ్జీలు కట్టినారు, పంచాయతీ రెజల్యూషన్ లేకుండా లాడ్జీలు కట్టినారు. తెలుగంగా, కేసీ కెనాల్ ఏది పడితే అది అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన భూముల్ని ఈరోజు వైసీపీ నాయకులు కాదా ఆక్రమించుకుంది? వైసీపీ నాయకులు కాదా ఎంక్రోచ్మెంట్స్ చేసింది? దాని గురించి ఎందుకు సాక్షి రాయట్లేదండి? మొత్తము 15 సంవత్సరాల నుంచి దాదాపు 15 సంవత్సరాల నుంచి వైసీపీ ఈ గంగుల కుటుంబం సంబంధించిన వాళ్ళే సర్పంచ్ గా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో దొంగగా కట్టిన లాడ్జీలు ఎన్నున్నాయి? పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు నేను ఎప్పుడైనా పీఠాధిపతి గారు ఎప్పుడైనా అహోబిలంకి వస్తే మర్యాదపూర్వకంగా అప్పుడప్పుడు పోయి కలిసి వస్తాను నేను. కానీ అదే పనిగా పెట్టుకొని చెన్నై వరకు పోయి కలిసి వచ్చేది ఎవరండి? గంగుల కుటుంబ సభ్యులు కాదా? అదెందుకు సాక్షి వాళ్ళు రాయట్లేదు? అంతేకాకుండా అహోబిలంలో మొత్తము మాదే నడుస్తుంది,
మొత్తం మేమే ఉన్నామని చెప్పి మాట్లాడుతున్నారు. అహోబిలంలో దాదాపుగా 123 మంది పనిచేస్తుంటే దాంట్లో 30 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ అవుట్ సైడర్స్, మిగతా వాళ్ళందరూ వైసీపీ నాయకులు. కందుకూరు సర్పంచ్ భర్త అహోబిలం టెంపుల్లో పనిచేస్తున్నాడు. సాక్షి రిపోర్టర్లు అహోబిలంలో పనిచేస్తున్నారు. ఇట్లా ఎంతో మంది వైసీపీ నాయకులు కొడుకులు, మనవర్లు, అల్లుళ్ళు అహోబిలం టెంపుల్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు మీ వైసీపీ నాయకులు. మొన్నటికి మొన్న జుట్టుకు సంబంధించిన దొంగతనము గుడిలో జరిగితే, టెంపుల్ వాళ్ళని సస్పెండ్ చేస్తే ఇదే వైసీపీలో ఉన్న గంగుల కుటుంబము పీఠాధిపతి మీద ఒత్తిడి పెట్టి ఆ దొంగతనం చేసిన వాళ్ళని మళ్ళీ ఎక్కించుకున్నది ఘనత ఎవరిదండి? వైసీపీ నాయకులది కదా. మీదా మాదా? దాని గురించి ఎందుకు సాక్షి రాయట్లేదు? మాట్లాడతారు. పొలిటికల్ కంపు అంట అహోబిలంలో, పొలిటికల్ కంపు కొడుతుందంట ఎన్టీవీ వాళ్ళకి. మీరు మాట్లాడే మాటల కన్నా మీరు మాట్లాడేది ఎప్పుడైనా రాజకీయం గురించి మాట్లాడాలంటే మా మీద బురద జరుగుతారు. అహోబిలం గురించి రాయాలంటే మా మీద మేము ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నామని రాస్తున్నారు. ఇదే పొలిటికల్ కంపు కొడుతున్న వాళ్ళకి ఆడ గుడికాడ కోనేరు కంపు కొట్టడం కనిపించట్లేదా? దాని గురించి స్టోరీలు రాయరా? పైకి నడుచుకుంటూ పోయే భక్తులకి బాత్రూమ్ లేక ఆ ప్రాంతం అంతా కంపు కొడుతుంది. దాని గురించి మీకు కనిపించట్లేదా? దాని గురించి రాయరు, దాని గురించి మాట్లాడరు. దానివల్ల ఏమొస్తుంది? టీఆర్పీ రేటింగ్లు వస్తాయా? భూమా కుటుంబం పైన బురద జరగడానికి అవకాశం ఉంటుందా? ఏముండదు. చిన్న న్యూస్ అది. భక్తులు ఇబ్బంది పడుతున్నారు అంతే కదా. అహోబిలంలో మేము అరాచకాలు చేసి, మేము ఇబ్బందులు పెట్టి, మేమేదో చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నాం. సబ్జెక్ట్ కూడా మాట్లాడలే. టెంకాయల గురించి రేట్ల గురించి మాట్లాడుతున్నారు. ఆలగడ్డల రేట్లు ఎంత? టెంకాయలు అహోబిలంలో 12-11 షాపులు ఉంటే దాంట్లో 5-6 షాపులు వైసీపీ వాళ్ళకి సంబంధించినవే. సో దీంట్లో ఏ షాపుల గురించి మాట్లాడుతున్నారు, ఎవరు దొంగగా అమ్ముతున్నారు అనేది కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి మాట్లాడినారు, పోయిన భక్తులు అరాచకాలు, అన్యాయాలు, ఘోరాలు తట్టుకోలేక భక్తులందరూ ఏమని ఈ దరిద్రులని శిక్షించాలని చెప్పి వేడుకుంటున్నారంట. నేను కూడా వేడుకుంటున్నా. అహోబిలం నరసింహస్వామి, ఏ దరిద్రులైతే నిన్ను అడ్డు పెట్టుకొని మా మీద బురద జల్లాలని చెప్పి చూస్తున్నారో, ఏ దరిద్రులైతే నిన్ను అడ్డు పెట్టుకొని పిచ్చిరాతలు రాస్తున్నారో ఆ దరిద్రులందరూ నాశనం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నేను సవాల్ వదులుతున్నాను, సాక్షికి, ఎన్టీవీకి, ఎవరైనా సరే వాస్తవాలు మాట్లాడకుండా అవాస్తవాలు మాట్లాడి మా మీద బురద జల్లాలి అని అనుకొని ప్రజా సమస్యలు, భక్తులు పడే ఇబ్బందులు పక్కన పెట్టి రాజకీయం చేయాలని వాళ్ళు ఎవరికైనా సరే మేము ఒకటే సవాల్ వదులుతున్నాం. ఈ సవాల్ చాలాసార్లు వదిలినా ఎవరు స్వీకరించరు, రాయడం మాత్రం మస్తుగా రాస్తారు. వారం రోజులు టైం ఇస్తున్నాం. ఈ వారం రోజుల్లో గుడికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే మీరు పోలీస్ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేసుకోండి, అక్కడున్న వాళ్ళకి ఎంక్వైరీ చేసుకోండి, ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. మేము నిజంగంటే గంగుల కుటుంబంతో మమ్మల్ని పోల్చండి. మేము అరాచకాలు చేశామా, వాళ్ళు అరాచకాలు చేశారా, ఇప్పటికి కూడా చేస్తున్నారా అనేది మీరు నిరూపించండి. నిజంగానే నా తప్పు ఉందని తెలిస్తే మొత్తం సిస్టమ్ అంతా మార్చడమే కాకుండా నేనే బయటకు వచ్చి ఎన్టీవీకి, సాక్షికి క్షమాపణ చెప్తా. లేదు మీ తప్పు ఉంది, ఇది అవాస్తవము, మేము రాసింది కరెక్ట్ కాదు అనే జర్నలిస్ట్ ఎథిక్స్ ఇంకా మీలో ఉన్నాయంటే బయటకు వచ్చి మీరు మాట్లాడండి. మీరందరూ జర్నలిస్టులు కదా, వాస్తవాలు తెలియకుండా మాట్లాడతారండి.
వాస్తవాలు తెలియకుండా మా పేర్ల గురించి మాట్లాడతారా? ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నామంట. ఇదే సాక్షి వాళ్ళు నా భర్తను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా. గతంలో గంగుల నాని వాళ్ళ అమ్మ చేసినవి ఎన్నో నేను బయట చెప్పిన. ఒక్కసారన్నా రాసినారా మీరు? ఒక్కసారన్నా ప్రశ్నించినారా మీరు? ఈ రోజు కూడా నేను బయట పెట్టడానికి సిద్ధం. దానికి బాధ్యత తీసుకుంటుందా సాక్షి? కేవలము మా మీద రాసిన అవాస్తవాలు మేము ప్రశ్నిస్తున్నామనే కదా మా మీద కక్ష కట్టినారు. ఆ రోజు ఒక తప్పుడు రాత రాసినారు, మళ్ళీ ఈరోజు తప్పుడు రాతలు రాస్తున్నారు. మీరు వాస్తవాలు తెలుసుకోండి, గ్రౌండ్ లెవెల్లో దిగండి. 123 మంది వైసీపీ నాయకులు పనిచేస్తున్న దాంట్లో మా వాళ్ళు 30 మంది ఉన్నారంతే. అంటే ఎవరు ఎక్కువ దాంట్లో డామినేటింగ్ ఉన్నారు టెంపుల్లో అనేది కూడా ఇప్పటికే అర్థం కావాలా. కేవలం ఎమ్మెల్యేగా మేము అయినాం కాబట్టి ఇంకా మొత్తము మా చేతికి వచ్చేసి కల్లోలం చేస్తున్నామని చెప్పి ఊహించుకుంటున్నారేమో. ప్రజలకి ఇప్పుడు కూడా తెలుసు. ఇప్పుడు కూడా నేను అరాచకాలు చేసే పాట అయితే నాకు సపోర్ట్ చేసి నేను చేసే తప్పుల్ని కవర్ చేసే వాళ్ళని పెట్టుకోవాలనుకుంటాం. ఎవరిని పెట్టుకోలేదా? నేను డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లున్నా అట్లే వచ్చినారు. ఇంకా చెప్పాలంటే, ఇంకా వాస్తవంగా ఇంకా డీప్ గా చెప్పాలంటే సగం మంది వైసీపీ గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఎస్ఐలు ఉన్నారు కాదా? 3 ఎస్ఐలు గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు. నేను ఎక్కడ అబ్జెక్షన్ పెట్టలేదే. తప్పు చేస్తే కదా నేను భయపడాలా? సో దీనికి ఈ రాతలు రాసి నా గురించి స్టోరీలు వేసిన వాళ్ళకి నేను సవాల్ వదులుతున్నాం. తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోతుందంట. తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందికరంగా మారిపోతుందంట ఈ ప్రాంతంలో. చేసే మంచి మీరు రాయరు, మాట్లాడరు. చేయని దాని గురించి తప్పుగా మాట్లాడి ఇక్కడ ఏదో సృష్టించాలని చెప్పి చూస్తున్నారు. అహోబిలం నరసింహస్వామిని ఎట్లా మేము ప్రమోట్ చేయాలని చెప్పి చూస్తున్నాం. దాని గురించి ఎన్టీవీ మాట్లాడరు, సాక్షి రాయరు. మొన్నటికి మొన్న శిల్ప కళాకారులకి మేము కిట్లు పంచినాం, వాళ్ళకి 100 ఎకరాలు ఇస్తామని చెప్పి మాట్లాడినాం. దాని గురించి ఎన్టీవీలో రాదు, సాక్షి వాళ్ళు మాట్లాడరు. ఫస్ట్ సాక్షి రాస్తుంది, దానికి ఫాలో అప్ ఎన్టీవీ స్టోరీ వేస్తుంది. కాదని ప్రూవ్ చేయండి. నేను అప్పుడు కూడా చెప్పిన, సాక్షి వాళ్ళు మీ రాష్ట్రంలో ఉన్న సాక్షి రిపోర్టర్లు అందరూ వచ్చి సర్వే చేయండి. అప్పుడు చికెన్ షాపుల గురించి మాట్లాడినారు, ఒక్కరు రాలా, ఒక్కరు ఎంక్వైరీ చేయాలా, నా సవాలు ఎవరు స్వీకరించాలా? వాస్తవాలు రాసే దమ్ము లేనప్పుడు అవాస్తవాలు రాసి మీ మర్యాద మీరే పోగొట్టుకుంటున్నారనే సంగతి మీరు గ్రహించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, పొరపాటు మా సైడ్ నుంచి జరిగితే తప్పకుండా దాన్ని కరెక్ట్ చేసుకునే దానికి నేను ఫస్ట్ ఉంటాను. అహోబిలం ప్రమోట్ చేసే విషయంలో సోషల్ మీడియాలో కావచ్చు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ తో మాట్లాడడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం కావచ్చు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే కావచ్చు, ఇవన్నీ మేము పడే తిప్పలు మీకు కనిపించట్లేదు. కేవలం ఆ టోల్ గేట్ కాడ ఏం జరిగింది, భూమా, ఆడేం జరిగింది, భూమా, ఈడేం జరిగింది, భూమా, ఇదే పనిగా పెట్టుకున్నారు. కానీ మంచి పనులు చేస్తే మాత్రం పక్కన పడేస్తున్నారు. దట్ ఈస్ యువర్ జర్నలిస్ట్ ఎథిక్స్. దాన్ని ఏం చేయలేము. కానీ మిగతా వాళ్ళకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా. ఈరోజు నేను ఆలగడ్డలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, మా సైడ్ నుంచి ఏదైనా పొరపాటు జరుగుతున్న మీ దృష్టికి వస్తే ఫస్ట్ నాకు చెప్పండి. అది కరెక్షన్ చేయించుకోకపోతే మీరు రాయండి. నా దృష్టికి రాని కూడా రాని దాని గురించి నన్ను బ్లేమ్ చేస్తే హౌ ఇస్ ఇట్? మేము ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతామండి? ఇప్పుడు కూడా చెప్తున్నా, గుడి మా కంట్రోల్లో లేదు, గవర్నమెంట్ కిందికి రాదు. అడ్మినిస్ట్రేషన్ దగ్గర వరకు కావచ్చు, వాళ్ళ ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎక్కడ కూడా మమ్మల్ని సంప్రదించి వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ 2-3 ఉద్యోగాలు కావాలంటే కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి. మొత్తం నాన్ లోకల్స్, దాని గురించి ఎందుకు రాయట్లేదు? లోకల్ గా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా నాన్ లోకల్స్ కి ఇస్తున్నారు. ఇదే తిరుపతిలో ఇంకొక చోట జరిగితే ఊరుకుంటారా? సో దయచేసి వాస్తవాలు మాట్లాడండి, రాయండి. మేము కూడా హర్షిస్తాము, మేము కూడా స్వీకరిస్తాము. మేము కూడా తప్పు జరిగినట్టు తప్పు జరిగిందని ఒప్పుకుంటాము. తప్పు జరిగితే మాత్రం దాన్ని కరెక్ట్ చేసుకునే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మా గవర్నమెంట్
చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని క్రమశిక్షణ దారిలో నడిపిస్తూ మమ్మల్ని ఎక్కడ డీవియేట్ కాకుండా మమ్మల్ని ఒక డైరెక్షన్ లో నడిపిస్తుంటే మీరెందుకని మమ్మల్ని ప్రవోక్ చేస్తున్నారు? మీడియానా మమ్మల్ని ప్రవోక్ చేయాల్సింది? మీడియాకి రెస్పాన్సిబిలిటీ లేదా అండి? ఫర్గెట్, ఏ పార్టీ అయినా సపోర్ట్ చేయొచ్చు, కొన్ని ఎథిక్స్ అన్ని ఉంటాయి కదా. సో ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, నా డిమాండ్స్, నా సవాలు స్వీకరించాలని చెప్పి సాక్షి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. లేకపోతే మీరు ఇదే భ్రమలో ఉంటారు. నేను సవాల్ వదలడము, మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాయడము లేదు. ఎన్టీవీ కూడా నాకు సమాధానం చెప్పాలా, ఎందుకు ఈ స్టోరీ రాయాల్సి వచ్చింది, నాకు అగేన్స్ట్ గా మేము ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ అని ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందని కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా.